నెల 1వ తారీఖున ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారితో తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారితో ఈరోజు మనం తిరుపతి పట్టణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో మన దీంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, ప్రతి నెల కూడా 1వ తారీఖునే ఖచ్చితంగా అందరు సచివాలయం సిబ్బందితో మనము 99.9% పెన్షన్స్ అన్నీ కూడా మనం 1వ తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరికి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నారు. ఈరోజు కూడా మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు. మనం కూడా పెన్షన్ పంపిణీ 4 కేటగిరీల్లో 4,000, 6,000, 10,000, 15,000 ఇలా సుమారుగా మన జిల్లాలోనే ప్రతి నెలకి 113 కోట్ల పెన్షన్ డబ్బుల్ని మనము బెనిఫిషరీస్ అందరికి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రతిసారి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాము. అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము. కానీ 6 గంటలకే మొదలుపెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ మేరకు 6 గంటలకే మొదలుపెట్టి 10-11 గంటలకల్లా పూర్తిగా చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో పేదలకు, అవ్వాతాతలకు, వికలాంగులకు అందరికి కూడా 18 రకాల పెన్షన్లు కూడా పంపిణీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000, అంతకుముందు 2-3 నెలల్లో అరియర్స్ కూడా కలిపి 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరుగుతోంది. ఇది చాలా సంతోషకరం. ప్రతి అవ్వ, ప్రతిది తాత, వికలాంగులు, విడోలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు చేస్తున్నారు. మేము ఈరోజు మన తిరుపతి కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజా నాయకులు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా కలిశారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఈరోజు తిరుపతి జిల్లాలోనే, తిరుపతిలోనే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపల 90% పెన్షన్ కూడా పంపిణీ జరిగింది. 90% ఇప్పటికే పంపిణీ కూడా చేసేశారు. చాలా చక్కగా చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రాల భవిష్యత్తు తిరగరాయడం జరుగుతుంది. ఒక అనుభవశాలి, చరిష్మా కలగా నాయకులు ఇద్దరు తోడయ్యారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు తీస్తారనేసి కూడా తెలియజేస్తున్నాం.